అందరికీ నమస్కారం. ట్రావెల్స్ యజమానుల స్వార్థం, అక్రమాలు, అధికారుల అవినీతి నిండు ప్రాణాలని బలి తీసుకున్నదని ఈరోజు రెండు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కర్నూలు వద్ద బస్సు ప్రయాణం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఆ బస్సు ఓనరు అంటే కావేరీ ట్రావెల్స్ ఓనరు వేమూరి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, బస్సుకు సర్టిఫికెట్లన్నీ ఉన్నాయి, ఫిట్నెస్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుందని చెప్తున్నారు. అంటే ప్రాణాలు తిరిగి వస్తాయండి, ఇన్సూరెన్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని. అంటే నిజానికి ఆ బస్సుకి పూర్తి పర్మిషన్ లేవండి. దానికి 43 సీట్లకి పర్మిషన్ తీసుకున్నారు, దాన్ని స్లీపర్గా కన్వర్ట్ చేసుకున్నారు. ఎక్కడో డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ చేశారు, ఆల్ ఇండియా పర్మిట్గా ఇక్కడ తిప్పుతున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు బస్సు వెళ్తోంది. ఆయన అన్నాడు, వర్షం వల్ల మోటార్ సైకిల్ వచ్చిన అతను స్కిడ్ అయ్యి బస్సు కింద పడ్డాడు, అది పగిలిపోయి మంటలు వచ్చాయి, డోరు తెరవడానికి వీల్లేదు, అక్కడే మంటల వల్ల చనిపోయాడు. ఎంత నిర్లక్ష్యం అండి! అసలు స్లీపర్ బస్సుల్ని 2012లో చైనాలో నిషేధించారు. మీరు ఎవరైనా స్లీపర్ బస్సులు ఎక్కి చూడండి, చాలామందికి అనుభవం ఉంటుంది, గుహల్లో ఉన్నట్టు ఉంటారు. ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ డోర్లు ఎక్కడున్నాయో తెలియదు, ఏది ఎక్కడున్నాయో తెలియదు, ఇరుకు లేచి ఒకేసారి 4 పరిగెట్టలేం. ఇలాంటి నిర్లక్ష్యంగా ఉంది. అయితే ఈ అధికారులు ఏం చేస్తున్నారండి? ఇలాంటివన్నీ జరుగుతుంటే అన్ని బస్సులు తిరుగుతున్నాయి, పర్మిట్లు లేవు, ఫిట్నెస్ ఉండొచ్చండి. 43 సీట్లకి అనుమతి తీసుకొని స్లీపర్గా కన్వర్ట్ చేసి అది ఎక్కడో చేసుకొచ్చి ఇవన్నీ చేస్తే అధికారులు ఏం చేస్తున్నారు? అధికారుల కుటుంబ సభ్యులను నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. అంటే ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ అధికారులు వాళ్ళు బాగా లంచాలు వేస్తారండి. ఆ లంచాల సొమ్ముతో పిల్లల్ని చదివిస్తారు, మిద్దెలు మేడలు కడతారు, బంగారు నగలు కొంటారు, చాలా ఉన్నతంగా బతుకుతారు. అమ్మా, ఆ అధికారులు తెచ్చే రక్తపు కూడి ఎలా తినాలనిపిస్తుందో భార్య పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. ఆ భార్యలకు కనీసం మానవత్వం ఉంటే ఇలాంటి సొమ్ముతో మనం బతుకుతున్నామా? అలాంటి సొమ్ము తెచ్చిన నగలు మనం ధరిస్తున్నామా? అలాంటి డబ్బుతో మనం చదువుకున్నామా? అలాంటి డబ్బుతో మొగుళ్ళని కట్నమిచ్చి కొనుక్కున్నామా?